నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నేను గత వీడియోలో అనేక విషయాల గురించి తెలియజేశాను. మనము ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి అనారోగ్యాలకు గురవుతాడు, అంటే అనారోగ్య సమస్యలు వస్తాయా, లేదా శత్రువులతో ఇబ్బంది పడతాడా, లేదా కోర్టు కేసులు గొడవలు ఎదుర్కొంటాడా, ఇవి ఎప్పుడు జరుగుతాయి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు చెప్తాను. చాలా జాగ్రత్తగా విని, ఒక తూరి అర్థం కాకపోతే రెండో మారు వినండి, పర్వాలేదు, వచ్చిన నష్టం ఏం లేదు. అలా వినడం వల్ల మీకు ఎందుకు రెండో తూరి వినాలంటే ఏదో నా వీడియో చూస్తారని కాదు. ఒక విషయం ఒకేసారి ఒక పుస్తకం ఉందనుకోండి, ఒక తూరి చదివినప్పుడు జ్ఞప్తికి ఉండదు. అది రెండవ తూరు చదివినప్పుడు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది, మూడో మార్చి చదివినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది, నాలుగో మార్చి చదివినప్పుడు దాంట్లో ఇంకా సూక్ష్మమైన పాయింట్లు పట్టుకుంది. అలా ఉంటుంది ఏ విషయమైనా పదే పదే చేయడం. కాబట్టి అలా ఒక తూరి అర్థం కానప్పుడు మరలా చూడండి. అర్థం కాని విషయం అంటూ ఏమి ఉండదండి దీంట్లో. ఏదైనా తెలుసుకోవచ్చు, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే జ్యోతిష్యం అనేది చాలా పెద్ద శాస్త్రము, అంతా మీకు రాదు, కానీ కొన్ని పాయింట్లు తెలుసుకోవచ్చు. అలా అక్కడ కొన్ని తెలుసుకోవడం మంచిదే కదా. కాబట్టి ఇక్కడ మనము ఆరో భావము వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో చూద్దాం. మన జాతకంలో 6వ స్థానాధిపతి ఎవరైతారో, లేదా 6వ స్థానం ఏదవుతుందో ఆ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నా, అంటే శని గాని, రవి గాని, కుజుడు గాని, కేతువు గాని, రాహువు గాని, ఇలాంటి గ్రహాలు 6వ భావంలో ఉండి వాటి మీద ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకపోతే, శుభగ్రహం అంటే నైసర్గిక గురువు గాని, శుక్రుడు గాని, శుభగ్రహాలతో కలిసిన బుధుడు గాని, పూర్ణచంద్రుడు గాని, ఈ గ్రహాల దృష్టి లేకపోయినా, లేదంటే మీ లగ్నంలో 159 లార్డ్స్ 1, 5, 9 స్థానాధిపతులు, వాళ్ళు నైసర్గిక పాపలైనా శుభులైన సంబంధం లేదు, 1, 5, 9 స్థానాధిపతుల యొక్క దృష్టి ఉన్నా కలిసిన 6వ భావం మీద, అలా ఉన్నప్పుడు మీకు చెడు జరగదు. అలా శుభదృష్టి లేని పక్షంలో 6వ భావం మీద మొదట 6వ భావాన్ని మనం చూడాలి. జాతకంలో 6వ భావంలో పాపగ్రహాలు ఉన్నా, పాపగ్రహాల చేత చూడబడినా 6వ భావం చెడిపోయినట్లే. సరే, పాపగ్రహాలు చూడలేదు, పాపగ్రహాలు కలవలేదు, అక్కడ ఉండలేదు, మరి అప్పుడేం చూడాలి 6వ భావాన్ని అంటే, అప్పుడు 6వ భావాధిపతి ఎక్కడ ఉన్నాడో చూడాలి. 6వ భావాధిపతి దుస్థానాల్లో, అంటే 6, 8, 12 భావాల్లో ఉన్నా, అంటే 6వ భావాధిపతి 6లో ఉంటే పర్వాలేదు, 8, 12లో ఉండదు ఉన్నా, పాపగ్రహాల చేత కలిసిన, పాపగ్రహాల చేత చూడబడిన, నైసర్గిక పాపలు చూడబడిన, అలా కూడా మనం చూడొచ్చు. ఆడ శుభంగా ఉండేది 6వ భావాధిపతి. ఫస్ట్ భావం చూడాల. భావంలో పంచదృష్టి లేదు, చెడు దృష్టి లేదు అన్నప్పుడు భావాధిపతిని చూడాలి. అందులో కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకోండి. ఇంకా మనం బాగా చూడాలంటే చంద్రుడి నుండి 6వ భావం చూడాల. చంద్రుడి నుండి 6వ భావం ఏదవుతుంది, మన జన్మరాశి ఉంటుంది కదా, అక్కడి నుండి 6వ భావంలో పాపగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు చూడబడుతున్నాయా చూడాల. ఈ మూడిట్లో చూసి మీరు ఇందులో ఏది పాపగ్రహాల చేత బలంగా ఉందో దాన్ని తీసుకోవాలి. మీరు పాపగ్రహాల చేత రాశి నుండి కానీ, లగ్నం నుండి 6వ భావం కానీ, లేదా 6వ భావాధిపతి కానీ కొంత ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటే, ఈ 6వ భావాధిపతి శుభంగా లేకపోవచ్చు, 6వ భావము శుభంగా లేకపోవచ్చు, చంద్రుడి నుండి 6వ భావం కూడా చెడిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఆ దశలో, 6వ భావాధిపతి దశలో కానీ, 6వ స్థానంలో ఉండే గ్రహ దశలో కానీ ఖచ్చితంగా ఇబ్బందులు పడే తీరుతారు అన్నమాట. కాబట్టి
మనకు ఆరో భావంలో ఉండే గ్రహాలు స్థితులను బట్టి మనకి ఎటువంటి సమస్యలు ఉంటాయని తెలుసుకోవచ్చు. ఆ దశలు గాని లేదా ఆరో భావంలో ఉండే గ్రహాల దశలు గాని వచ్చినప్పుడు కోర్టు కేసులు జరగచ్చు, ఇతరులతో గొడవలు పడచ్చు, మనం దానివల్ల పంచాయతీలు చీకాకులు ఉండొచ్చు, లేదా శత్రువుల వలన ఇబ్బందులకు గురి కావచ్చు, శత్రువులను బాగా ఇబ్బంది పెట్టచ్చు. అలాగే మనకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఏదో బాగా అనారోగ్య సమస్యలు ఇంట్లో తరచూ రావడము, హాస్పిటల్కి వెళ్ళడం ఇలా, లేదా సరైన భోజనం చేయలేకపోవచ్చు, లేదా మేనమామతో విరోధం రావచ్చు, లేదా మేనమామకు హాని జరగచ్చు. అయితే ఈ ఆరో స్థానాధిపతి ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు మనం పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందలేం, అపజయాన్ని పొందుతాం. ఇంటర్వ్యూస్లో కానీ లేదా పోటీ పరీక్షలు ఉంటాయి కదా, వాటిలో కానీ పోటీ పరీక్షలు పెద్దవాళ్ళ కంటే ఎలక్షన్స్ లేదా ప్రెసిడెంట్గా సెలెక్ట్ కావడం ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి పోటీలలో కూడా అపజయాలు ఉంటాయి. ఆరో భావంలో పాపగ్రహాలుండి పాపదృష్టి ఉండి ఎన్ని విధాలుగా చెడిపోతే మాత్రము ఆరో భావంలో ఉండే పాపగ్రహాలకు పరిహారం చేసుకోవాలా, లేదా ఆరో భావాధిపతి కూడా చెప్పితే ఆ గ్రహానికి పరిహారం చేసుకోవాలా, చంద్రుడి నుండి ఆరో భావాధిపతి ఎవరైతారో ఆ గ్రహానికి పరిహారం చేసుకోవాలా. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే మీకు శత్రుజయం అనేది ఉంటుంది. శత్రువుల నుండి మనకు ఇబ్బందులు తొలగిపోవాలా. ఆరో భావం రుణాలు కూడా కదా, రుణాలు కూడా ఎక్కువ అవుతాయి, అప్పులు చేయడం జరుగుతుంది. అవి మీరు మంచి కోసమే అనుకుంటుంటారు. ఒక సంస్థ స్థాపించాలా మనము కొత్తగా, మరి అప్పుడు అప్పులు చేస్తాం. ఇదేంటండి, మనం ఒక ఇండస్ట్రీ పెడుతున్నాము లేదా వ్యాపారం పెడుతున్నాం, దానికోసం కదా మనం అప్పులు చేస్తాం, లేదా ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ ఆ టైంలో చేసిన అప్పులు తీర్చలేను, చాలా ఇబ్బందులు పడతాం. దానికి సరిపడే ఆదాయం రాదని, వడ్డీలు పెరుగుతాయి. లేదా అలా చేసినప్పుడు నువ్వు ఏదో నీ మానాన నువ్వు సరిగా వ్యాపారం చేసుకుంటున్నావు అనుకో, ఆరనేది శత్రువులు కూడా కదా, నీ శత్రువులు నీ మీద రూమర్లో ఎగిస్తారు. ఆయన అప్పుల పాలు అయినాడండి, చాలా అప్పులు చేశాడు, మీకు ఇవ్వలేడు అని అప్పుల వాళ్ళకి చెప్తారు. అప్పుడు అందరూ కలిసి ఒక్కపురు పడతారు మన మీద. అప్పుడు ఎలా తీర్చగలము? ఈ విధంగా వ్యాపారం భ్రష్టుపడుతుంది, అప్పుల్లో ఇరుక్కొని అవమానం పాలవుతారు. మనకు అప్పు దొరుకుతుంది కదా, ఆరో స్థానము, ఈ గురువు గారేమో మరి అప్పులు చేస్తామంటే అప్పులు మంచిగా చేస్తున్నాం కదా అనుకోవద్దండి, దానివల్ల ఇబ్బందులు కూడా పడతాం మనం. ఇలా ఆరో భావం దెబ్బతిన్నప్పుడు అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేచురల్ జోడియాక్ నుండి ఆరో భావం అనేది మనకు కన్యా రాశి అవుతుంది కదా, కాబట్టి నడుముకు సంబంధించిన సమస్యలు కూడా అప్పుడు వస్తాయి. ఆరో భావంలో ఉండే పాపగ్రహాలను బట్టి అటువంటి రోగాలు కూడా రావచ్చు. కుజుడు పాపై ఆరో భావంలో ఉన్నాడనుకోండి, బీపీ వస్తుంది, లేదా గాయాలైతాయి, లేదా ప్రమాదాలకు గురి కావచ్చు, లేదా శత్రువుల చేత దెబ్బలు తినచ్చు, లేదా అగ్ని ప్రమాదాలు జరగచ్చు, ఇలా ఉంటాయి. లేదా మీ ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉండొచ్చు. ఇదే ఆరో స్థానంలో రవి ఉన్నాడనుకోండి, పెద్దవారితో అంటే తండ్రి గారితో విరోధాలు రావచ్చు, తండ్రి గారికి అనారోగ్య సమస్యలు రావచ్చు, లేదా రాజకీయ నాయకులతో కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కానీ మీకు విరోధాలు వస్తాయి. దానివల్ల చాలా చిక్కులు ఎదుర్కొంటారు. ఇక రోగాల విషయానికి వస్తే కొంత వయసు ఎక్కువైతే హార్ట్ అటాక్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, అలాగే ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన ఇబ్బంది పడవచ్చు. లేదు శని ఉన్నాడనుకోండి, తాపై శని ఉంటే ఆరో స్థానంలో పాపై తక్కువ తరగతి ప్రజలు అంటే సేవకులు, మీ కింద పనిచేసే పని వాళ్ళు కానీ, లేదా కూలీలు కానీ, లేదా తక్కువ జాతికి చెందిన ప్రజల చేత, మీరు ఉన్నత కులానికి చెందినారనుకోండి, తక్కువ కులానికి చెందిన ప్రజల చేత గొడవలు కావచ్చు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మన ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉన్నా
వారికి అనారోగ్య సమస్యలు రావచ్చు, వారు చనిపోవచ్చు. అలాగే మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే కర్మకారకుడు కదా శని, కాబట్టి అలాంటివి ఒక ఇస్తాడు. ఇక రోగాల విషయానికి వస్తే మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ, మక్కెలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, మక్కెలంటే మోకాళ్ళు పాదాల మధ్య భాగం, కీళ్ల సమస్యలు కానీ రావచ్చు. అలాగే మనము మంచి ఆహారం భుజించలేకపోవచ్చు, అంటే సద్ది బద్ది తినచ్చు, దానివల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. ఏ పని కూడా తొందరగా కాదు, నిలకడగా ఉంటుంది. సోమరితనము, లేజినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పీరియడ్లో. శుభ్రత పాటించకపోవచ్చు. అలాగే మనకు నేచురల్ జోడియాక్ ఉంటే శని 9, 10 స్థానాధిపతి కాబట్టి మన పేరు ప్రఖ్యాతులు దెబ్బతినచ్చు, లేదా ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడచ్చు శని. ఇలాంటప్పుడు శివునికి శనికి ఇద్దరికి పూజ చేసుకోవాలి. లేదు 6వ భావంలో రాహు ఉన్నాడు అనుకోండి, దొంగల వలన కానీ లేదా మోసగారి వలన కానీ ఇబ్బందులు పడతారు. చేసే ప్రతి పనిలోనూ టెన్షన్ ఉంటుంది. శత్రులు మనకు ఎక్కువగా ఇబ్బందులు పెడతారు. కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి, లేదా మోషన్స్ ఎక్కువ అయ్యే సమస్య రావచ్చు, లేదా ఇతరుల చేత కిడ్నాప్ కాపాడడం కానీ ఇలాంటివి కూడా జరగచ్చు. రాహు కొంత కర్కశత్వాన్ని కూడా కారకుడవుతాడు కాబట్టి మీరు ఇతరుల పట్ల క్రూరంగా వ్యవహరించడం వలన ఏమన్నా కోర్టు కేసులు గొడవల్లో ఇరుక్కోవచ్చు. ఈ 6వ స్థానంలో ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే రాహుదశ జరుగుతూ ఉంటే విదేశాలకు వెళ్ళినా అక్కడ వాళ్లకు మంచి సౌకర్యాలు ఉండవు. అక్కడ ఆరోగ్యం దెబ్బతిండము, ఇంకొక సమస్య వలన తిరిగి కొద్ది రోజులను రిటర్న్ వస్తారు మీరు. ఇలాంటి సమస్యలు రాహు ఇస్తాడు. లేదు 6వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, మనం చేసే పనులకు కానీ, మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ తరచూ ఆటంకాలు వస్తుంటాయి. అనాలోచితంగా పనిచేస్తాం, ఆలోచన అనేది పనిచేయదు. అలాగే మనకు 6వ స్థానంలో కేతు ఉన్నప్పుడు కంటి సమస్యలు కానీ, లేదా ముఖ సమస్యలు కానీ, ఇలాంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కేతు డిస్పోర్ట్ గ్రహం కాబట్టి భార్యాభర్తలను విడదీయచ్చు, లేదా మంచి స్నేహితులను విడదీయవచ్చు, లేదా మేనమామతో సంబంధాలు తెగతెంపులు కావచ్చు, లేదా మన టెనెంట్స్తో సంబంధాలు తెగతెంపులు కావచ్చు, అలాగే రుణాల వలన ఇబ్బందులు పడవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ మనకు 6లో కేతు పుట్టిస్తాడు. ఇలా మన జాతకంలో 6వ భావాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ దశలో ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనం ముందుగా ఒక అవగాహనకు వచ్చి కొంత జాగ్రత్త పడితే దాదాపు కొంతవరకు తప్పించుకోవచ్చు. మనం అంతా తప్పించుకోవడం కాదు, కొంతన్నా జరుగుతాయి. మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా జరుగుతాయి. కానీ మనం పరిహారాలు పాటించడం వలన ఆ చిన్న చిన్న సమస్యలను ఈజీగా దాటగలుగుతాం. దానికి సరైన మార్గం దొరుకుతుంది, అంతే. ఇది 6వ భావం గురించి మనం తెలుసుకున్నది. తర్వాత వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం గురించి చెప్తాను మీకు. నా వీడియోను తరచుగా చూడండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే పరాశర కానీ, నాడీ కానీ మీకు ఆన్లైన్ ద్వారా నేర్పిస్తాము. ఈ క్లాసులు తొందరలోనే స్టార్ట్ అవుతాయి. మీలో ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు పేర్లు ఇవ్వచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక నాడీ జ్యోతిష్యం కానీ, పరాశర కానీ, లేదా వాస్తు, వీటి బుక్కుల కోసం కూడా, పుస్తకాల కోసం, గ్రంథాలకు మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రస్తుతమైతే ఆ 3 బుక్స్ ఉన్నాయి. తర్వాత కాలం మీకు న్యూమరాలజీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాము. ఈ పుస్తకాలు చదివి నేర్చుకోవాలంటే మీకు కొంత అనుభవం ఉండాల. అనుభవం లేనిది మీరు తీసుకునే వేస్ట్. నేర్చుకొని తీరాలి. నమస్తే.